ఆసుపత్రిలో రోగిపై కాల్పులు జరిపారు దుండగులు. తుపాకులతో వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించి వెళ్లిపోయారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది ఘటన. బక్సర్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు చందన్ మిశ్రా పెరోల్పై ఇటీవలే భాగల్పూర్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థి గ్యాంగ్ పాట్నాలోని ఆసుపత్రికి వెళ్లింది. 5 నిందితులు గన్స్ తో నేరుగా వార్డులోకి వెళ్లారు. చందన్ మిశ్రాపై ఫైరింగ్ చేశారు. తర్వాత అక్కడి నుంచి జంప్ అయ్యారు. నిందితులను చందన్ షెరు గ్యాంగ్ గా గుర్తించారు పోలీసులు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పాత్రపై కూడా విచారణ చేస్తున్నారు. కొన్ని రోజులుగా బీహార్ లో గన్ కల్చర్ మితిమీరిపోయింది. ఎన్నికల వేళ లా అండ్ ఆర్డర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నితీష్ కుమార్ ని టార్గెట్ చేస్తూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఆసుపత్రిలో రోగిపై కాల్పులు జరిపారు దుండగులు. తుపాకులతో వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది ఘటన. బక్సర్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు చందన్ మిశ్రా పెరోలుపై ఇటీవలే భగల్పూర్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థి గ్యాంగ్ పాట్నాలోని ఆసుపత్రికి వెళ్లింది. 5 నిందితులు గన్స్ తో నేరుగా వార్డులోకి వెళ్లారు. చందన్ మిశ్రాపై ఫైరింగ్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ అయ్యారు. నిందితులను చందన్ షెరు గ్యాంగ్ గా గుర్తించారు పోలీసులు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పాత్రపై కూడా విచారణ చేస్తున్నారు. అలా వచ్చారు, కాల్పులు జరిపారు, వెళ్లిపోయారు. జస్ట్ 12 సెకండ్ల లోపు పూర్తి చేస్తారు. అది కూడా రాజధాని బీహార్లో శాంతి భద్రతల గురించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అలాగే శాంతి భద్రతలు ఏ రేంజ్ లో ఉన్నాయో కూడా విపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. అలాగే బీహార్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రిలో రోగిపై కాల్పులు జరిపారు దుండగులు. తుపాకులతో వచ్చి బుల్లెట్ల వర్షాన్ని కురిపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది ఘటన. బక్సర్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు చందన్ మిశ్రా పెరోల్పై ఇటీవలే భగల్పూర్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థి గ్యాంగ్ పాట్నాలోని ఆసుపత్రికి వెళ్లింది. 5 నిందితులు గన్స్ తో నేరుగా వార్డులోకి వెళ్లారు. చందన్ మిశ్రాపై ఫైరింగ్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ అయ్యారు. నిందితులను షెరు గ్యాంగ్ గా గుర్తించారు పోలీసులు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పాత్రపై కూడా విచారణ చేస్తున్నారు.